బంగాళాదుంప కర్రీని నాన్ వెజ్ స్టైల్‌లో కూడా చేసుకోవచ్చు. కార్తీక మాసంలో చాలామంది నాన్ వెజ్ తినరు. వాళ్ళందరి కోసం ఈ వీడియో. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. దానికంటే ముందు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి గంట సింబల్‌ని ఠంగ్ అని కొట్టండి. కార్తీక మాసంలో చాలామంది నాన్ వెజ్ తినరు. మనం ఇంట్లో పూజలు చేసుకోవడం వల్ల ఇంట్లో నాన్ వెజ్ అనేది అలో చేయం. కానీ మన పిల్లలకి తెలియదు కదా. మమ్మీ చికెన్ చెయ్యి అని గోల చేస్తూ ఉంటారు. అలా అడిగినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఫస్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. 3 బంగాళదుంపలను మిడిల్లో కట్ చేసుకొని ఒక కుక్కర్లో వేసుకొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని కుక్కర్ని క్లోజ్ చేసి స్టవ్ ఆన్ చేసుకొని 3 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో కూలింగ్ వాటర్ తీసుకొని మనం ఉడికించిన దుంపల్ని బౌల్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బంగాళాదుంప మీద ఉన్న తోలు ఒక్కొక్కటిగా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉడికించిన బంగాళదుంప ముక్కల్ని కట్ చేసిన తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకొని ఆవాలు, పచ్చెనపప్పు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. అవి వేగేలోపు ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరకాయలు సన్నగా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు అందులో వేసి కలుపుకొని కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోండి. అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి. పచ్చివాసన పోయిన తర్వాత ఒక చిటికెడు పసుపు, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. అది కొంచెం వేగిన తర్వాత మనం ఇందాక ఉడకపెట్టి కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని అందులో వేసుకొని కలుపుకోవాలి అని ఫాస్ట్గా కలపకండి. ఫాస్ట్గా కలిపితే ఆ బంగాళదుంప ఉడికిన ముక్క కాబట్టి వెంటనే మెత్తపడిపోయి అది పిండిలాగా అయిపోతుంది. కలుపుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని కారం మన దానికి తగినంత కారంని వేసుకోండి. నేనైతే ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకున్నా. మేము కొంచెం కారం ఎక్కువ తింటాం, అందుకని మీకు తగినంతే వేసుకోండి. అందులో కొంచెం ఆచి గరం మసాలా, ఆచి చికెన్ మసాలా వేసుకొని కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుకోండి. కారం అనేది ఆ ముక్కకు పడుతుంది. టూ మినిట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక టీ గ్లాస్ ఆఫ్ వాటర్ని అందులో వేసుకొని కలుపుకోండి. నేను కొంచెం పెద్ద గ్లాస్ వాటర్ వేస్తున్నాను, మీరైతే కొంచెం చిన్న గ్లాస్ వాటరే వేసుకోండి. వాటర్ పోసిన తర్వాత దాన్ని బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుకోండి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే అవ్వాలి. లో ఫ్లేమ్లో ఉంటేనే ఆ ముక్క అనేది చెదరకుండా ఉంటుంది. 5 మినిట్స్ తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకొని చూడండి. కర్రీ అంతా దగ్గర పడుతుంది. దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇంతేనండి ఈ కార్తీక మాసం స్పెషల్ డిష్. మీకు ఈ వీడియో నచ్చినట్లుంటే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. అది కొంచెం వేగిన తర్వాత మనం ఇందాక ఉడకపెట్టి కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని అందులో వేసుకొని కలుపుకోవాలి అని ఫాస్ట్గా కలపకండి. ఫాస్ట్గా కలిపితే ఆ బంగాళదుంప ఉడికిన ముక్క కాబట్టి వెంటనే మెత్తపడిపోయి అది పిండిలాగా అయిపోతుంది. కలుపుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని
కారం దానికి తగినంత కారంని వేసుకోండి. నేనైతే ఇక్కడ 1½ టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకున్నా. మేము కొంచెం కారం ఎక్కువ తింటాం, అందుకని మీకు తగినంతే వేసుకోండి. అందులో కొంచెం ఆచి గరం మసాలా, ఆచి చికెన్ మసాలా వేసుకొని కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుకోండి. కారం అనేది ఆ ముక్కకు పడుతుంది. 2 మినిట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక టీ గ్లాస్ ఆఫ్ వాటర్ని అందులో వేసుకొని కలుపుకోండి. నేను కొంచెం పెద్ద గ్లాస్ వాటర్ వేస్తున్నాను, మీరైతే కొంచెం చిన్న గ్లాస్ వాటరే వేసుకోండి. వాటర్ పోసిన తర్వాత దాన్ని బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుకోండి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే అవ్వాలి. లో ఫ్లేమ్లో ఉంటేనే ఆ ముక్క అనేది చెదరకుండా ఉంటుంది. 5 మినిట్స్ తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకొని చూడండి. కర్రీ అంతా దగ్గర పడుతుంది. దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇంతేనండి ఈ కార్తీక మాసం స్పెషల్ డిష్. మీకు ఈ వీడియో నచ్చినట్లుంటే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.